స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయమంటారా వద్దా? వాయిస్ వస్తుందా? రైట్, థ్యాంక్ యూ. మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు మొత్తం భారతదేశంలోనే ఒక అతిపెద్ద మోసానికి సంబంధించిన వైనాన్ని మీ ద్వారా ప్రజలకు చెప్పడానికి ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రంకెలు, ఆయన ప్రవర్తన, ఆయన బాడీ లాంగ్వేజు, ఆయన హావభావాలు, ఆయన గావు కేకలు, పెడబొబ్బలు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తూ ఉన్నది, ఈ రుణమాఫీ పేరిట ఏదైతే ఒక మోసానికి తెరలేపిండో రేవంత్ రెడ్డి గారు, అది పూర్తిగా బోగస్, ఒక $1 మిలియన్ జోక్గా తేలిపోయింది. కాబట్టే దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో, ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం రైతులకి. మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతిపెద్ద మోసం ఈ రుణమాఫీ. ఒక దారుణమైన దగ, ఒక మాయ, రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన మరి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఒక మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆంక్షలు, అర్థం లేని షరతులు, కొర్రీలు, కూతలు, కోతలు, మొత్తంగా చెప్పినట్టయితే అన్నదాతలను నిండా ముంచిన పరిస్థితి ఈ రుణమాఫీ ద్వారా. అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు. ఇక్కడ మొదటి విషయం మీకు చెప్పాల్సింది, రుణమాఫీ అని ప్రతిపాదన పెట్టినాడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది స్టోరీ? ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? డిసెంబర్ 9 నాడు, వీడియో మీరు అందరూ చూసే ఉంటారు, మళ్ళీ చూపెట్టి నేను మీకు బోర్ చేయను, సోషల్ మీడియా అంతా తెలుసు. డిసెంబర్ 9 నాడు ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఒకే సంతకంతో, సింగిల్ స్ట్రోక్లో. రెండో మాట ఏమన్నారు ఆయన? నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ ఏదైతే చేసినారో ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి, వెంటనే 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తున్నా, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తున్నా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు. అయితే ఈ 2 లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలామంది మిత్రులు, రైతులు కానీ, జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు, 2 లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది, ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా వీడియో ఉంది, మీకు కావాలంటే ప్లే చేస్తా. 40,000 కోట్ల రూపాయలు. ఏ పాటిదయ్యా 40,000 కోట్లు? ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు 40,000 కోట్లు అనాయాసంగా కట్టేస్తా. ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట, కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా. ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే, అవినీతికి పాల్పడకపోతే, ఆయన అన్న మాట రేవంత్ రెడ్డి, మీకు పంపిస్తా కావాలంటే అందరికీ. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా, ఇది ఆయన చెప్పిన మాట. దాని పర్యవసానంగా పేపర్లు రాసింది ఆనాడు. ఏం రాశారు? ఇది సాక్షి పత్రిక. 40,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ. ఎట్లా వచ్చారు ఈ అంచనాకు? రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చు అని చెప్పిండో, ఇక ఇది 40,000 కోట్ల లెక్క. ఎట్లొచ్చిండ్రా లెక్కకి? సీఎం చెప్పారు, మొత్తంగా ఎన్నికల వేళ ఏమేం చెప్పిండ్రో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టిండ్రు 40,000 కోట్ల. సరే, మరొక పత్రిక ఏం చేసింది? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక. ఇక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన. ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది. 35,000 కోట్లు ఎట్లా?
సో రేవంత్ చెప్పిందేమో 40,000 కోట్లని, దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత 35,000 కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట. తదనంతరం మళ్ళీ కొద్ది కాలం కాగానే మరి జూలై మాసం రాగానే లెక్క మారింది. ఎలక్షన్ అయిపోయింది, లెక్క మారింది. 40,000 కోట్లు పోయింది, 35,000 కోట్లు పోయింది, లెక్క మారింది. 31,000 కోట్లతోనే రుణమాఫీ అని క్యాబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి. అది కూడా పత్రికలు రాయడంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు. ఏమని? మా క్యాబినెట్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 31,000 కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఇది క్యాబినెట్ తీర్మానమని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్. అంటే పచ్చి మోసము దగా అని ఎందుకంటున్నా అంటే, ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా, ప్రతి రైతు అర్హుడే, రేషన్ కార్డు నిబంధన లేదు, ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు, ఏ షరతులు లేవు, అందరికీ అన్నీ. ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరీలు పెట్టడం, ఆంక్షలు పెట్టడం, కోతలు పెట్టడం. ఎన్ని మాటలు అన్నారు అన్నాడు? రుణం తీసుకున్న ప్రతి ఒక్కరూ అర్హుడే, రుణం కనుక మీరు తీసుకోకపోతే అర్జెంటుగా తెచ్చుకోండి, పరుగున బ్యాంకు పోండి, తెచ్చుకొని 2 లక్షలు తెచ్చుకోండి, నేను చేస్తా అన్నారు. కానీ వాస్తవం ఏంటి ఈరోజు? ఇవాళ వాస్తవం ఏంటి అంటే, ఈరోజు పేపర్లు ఇది రాస్తున్నాయి. ఇది మా పరకాల, మా ఎక్స్ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. పరకాల నుంచి ధర్మారెడ్డి గారు తెచ్చింది ఇది, అక్కడి లోకల్ పత్రిక. మేము కూడా ఉన్నామని మమ్మల్ని గుర్తించండి అంటూ అదే ఈనాడు పేపర్ మళ్ళీ ఒక పెద్ద రైటర్, మమ్మల్ని గుర్తించట్లేదు, ఆంక్షలు పెట్టి కట్ చేస్తున్నారు అంటూ వాళ్ళ బాధలు రైతుల ఫోటోలతో సహా బాదావత్ కిరణ్ కుమార్ ఇంకా చాలామంది వివరాలు, ఎంతమందికి అయింది రుణమాఫీ, ఇంకెంతమందికి కాలేదు అంటూ మేమున్నామని గుర్తించండి అంటూ రైతులు ఒకవైపు ఇట్లా వాపోతున్నారు. ఇంకొకటి ఇక్కడ విచిత్రం ఏంటంటే, రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ, పెన్షనర్కు కట్, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కట్, రేషన్ కార్డు లేకుంటే కట్. ఇవన్నీ చెప్పినరా ముందు? ఏవీ లేదు. అప్పుడు 40,000 కోట్లు, ఇప్పుడేమో మొత్తం కటింగ్ల మాస్టర్ లాగా. సీఎం అంటే నిజానికి చీఫ్ మినిస్టర్, కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అన్ని కటింగ్లు పెట్టడమే. ఎట్లా రుణమాఫీని కట్ చేసి 40,000 కోట్ల నుంచి తగ్గించాలా, ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి. 60% మందికి ఎగ్గొట్టి 60% మందికి ఎగ్గొట్టి ఇవాళ కేవలం 40% చేసి 100% అని చెప్పుకుంటున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంతకు మించిన దగ, ఇంతకు మించిన మోసం, ఇంతకు మించిన రైతు ద్రోహం మరొకటి ఉండనే ఉండదు. 1.25 లక్ష కొర్రీలు, దిక్కుమాలిన ఆంక్షలు, ఇవేవి చెప్పలేదు ఎన్నికలకు ముందు. చెప్పకుండా మోసం చేసి ఈరోజు కొర్రీలు పెట్టి ఆంక్షలు పెట్టి రైతు రుణమాఫీని, రైతులను బ్యాంకు చుట్టూ తిరిగే విధంగా, అధికారుల చుట్టూ పరిభ్రమించే విధంగా, అధికారులకు మొరబెట్టుకునే విధంగా ఇగో ఇది మేమున్నామని గుర్తించండి అంటూ అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాచే విధంగా చేసి పరిహాసమాడి రైతులతో మళ్ళీ ఇవాళ రంకెలు వేస్తున్నారు. అంకెలు మార్చారు, రంకెలు వేస్తున్నారు, తేదీలు మార్చినారు. మొదలు డిసెంబర్ 9, తర్వాత 15 ఆగస్టు, ఇవాళ 15 ఆగస్టు పోయింది, ఇవాళ 16 ఆగస్టు. అందుకే మేము కూడా వెయిట్ చేసినాం. సీఎం చెప్పిండు కదా 15 ఆగస్టు అని, అందుకే మేము కూడా వెయిట్ చేసినాం పేషెంట్గా. 15 ఆగస్టుకు చేస్తాడేమో అనుకున్నాం. కానీ నిన్న ఆయన మాటలు చూస్తే చాలా క్లియర్గా కనబడతా ఉంది. మార్పు మార్పు అన్నారు, రైతన్నలని మొత్తానికి ఏమార్చారు. ఈరోజు పరిస్థితి ఏంది? అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లకు ముందేమో మొదటి మోసం, లోక్సభ ఓట్లకు ముందేమో దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి రెండో మోసం, కేసీఆర్ మీదనేమో ద్వేషం, సకల జనులకు మోసం. ఇది ఓవరాల్గా చూసినట్టయితే ఈ ప్రభుత్వం యొక్క పాలసీ. 2 లక్షల రుణమాఫీ మోసం, 2 లక్షల కొలువులు మోసం, ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు మోసం, తులం బంగారం మోసం, విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు మోసం, 4,000 నిరుద్యోగ భృతి మోసం, జాబ్ క్యాలెండర్లు మోసం, 2 లక్షల ఉద్యోగాలు మోసం, దళితులకు 12 లక్షలను ఇచ్చిన మాట మోసం, ఆటో అన్నలకు ఏడాదికి 12,000 మోసం, రైతు కూలీలకు నెలకు 1000 మోసం, కౌలు రైతులకు రైతు భరోసా మోసం. మొత్తంగా చూసినట్టయితే రుణమాఫీయే అతి పెద్ద మోసం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎట్లనా మీరే చెప్పారు, మేము అసెంబ్లీలో కూడా చూపెట్టాం. నర్సాపూర్ నియోజకవర్గంలో మా సునీతా లక్ష్మారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినారు. ఒక రైతు డిసెంబర్ 9 నాటికి ఆయనకు 1,00,000 రూపాయలు రుణం ఉండేది.
ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఏమని? మీకు ఇప్పుడు రుణమాఫీ కావాలి అంటే మీరు డిసెంబర్ 9 నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఇంట్రెస్ట్ జమ అయిందో, మిత్తి జమ అయిందో 9,000 రూపాయలు, అది కడితేనే మీకు రుణమాఫీ చేస్తాం. ఎవరి వల్ల అయిందండి ఈ జాప్యం? మీరే చెప్పారు కదా డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అని. మరి డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 దాకా ఆయన జాప్యానికి, ఆయన డిలేకి ఎవడు కడతాడు ఇంట్రెస్ట్? రైతు కట్టాలా, ప్రభుత్వం కట్టాలా? మేము ప్రభుత్వాన్ని అడిగినాం. దిస్ ఈజ్ యువర్ మిస్టేక్, ఇది మీ తప్పు, ఇది మీరు చేసిన జాప్యం, మీరిచ్చిన మాట మీరు తప్పుతున్నారు, కాబట్టి మీరే కట్టాలా అని చెప్పి అడిగినాం. అడిగితే సమాధానం లేదు, సమాధానం రాదు. మీరే కదా బిల్డప్ ఇచ్చింది, ఒక ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు రుణమాఫీ చేయడం ఈజీ అని. మరి ఎందుకు కట్టుకోలేదు? ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట, అతిపెద్ద మోసం అని ఎందుకంటున్నా అంటే, బడ్జెట్లో చెప్పింది 26,000 కోట్లు అని, క్యాబినెట్ తీర్మానం 31,000 కోట్లు. మొదలు చెప్పింది 40, క్యాబినెట్ 31, బడ్జెట్లో 26. ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో, మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం 17,934 కోట్ల రూపాయలు మాత్రమే. ఎంతమందికి అయింది రుణమాఫీ? 22,37,848 మంది రైతులకు మాత్రమే. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, 17,934 crore ఓన్లీ నిన్నటిదాకా జరిగింది. ఎంతమందికి అయింది? 22,37,848 ఫార్మర్స్ మాత్రమే. ఇది చేసి 15 ఆగస్టు లోపల పూర్తి చేస్తామని దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మళ్ళీ చిల్లర మాటలు, చిల్లర కూతలు. ఇందులో కూడా ఎన్ని వస్తాయో, ఎన్ని ఖాతాల్లో పడతాయో, దానికి సంబంధించి ఎన్ని కటింగులు ఉంటాయో ఎవరికి తెలియదు. మేము ఏం చేసామో అది కూడా చెప్పాలి ఒక్క నిమిషం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొదటి దఫా 2014 to 18 మధ్యలో చేసిన రుణమాఫీ ఒకటే టర్ములో మేము చేసింది 35 lakh ఫార్మర్స్కి, 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ చేశాం. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, మేము మొదటి టర్ములో ₹1,00,000 వరకే రుణమాఫీ చేస్తే 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ కేవలం ₹1,00,000కి. మరి ఇలా 2 లక్షల రుణమాఫీకి నీ లెక్క ప్రకారం ఎట్లా సేమ్ అమౌంట్ అవుతుంది? ఎట్లా 17,934 కోట్లు మాత్రమే అవుతుంది? చెప్పాలా? రైతులకు సంతృప్తికరంగా వివరణ ఇవ్వాలా? ఈ ఒక్క లెక్క చాలు. కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో, ఎంత వంచననో, ఎన్ని రకాల ఆంక్షలు, ఎన్ని రకాల కొర్రీలతో, ఎన్ని రకాల కోతలతో, ఎన్ని లక్షల మంది రైతులను ముంచినో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఇంకా నికృష్టమైందంటే, మేమున్నప్పుడు రుణమాఫీ చేశాము, రైతు బంధు కూడా వేసాం. రుణమాఫీ చేసినాము, రైతు బంధు కూడా వేసినాం. మేము మొత్తంగా చేసింది చూస్తే 72,000 కోట్ల రైతు బంధు అకౌంట్లో డిపాజిట్ చేశాం. అట్ ద సేమ్ టైం దాదాపు 30,000 కోట్లు మేము రుణమాఫీ చేశాం. అంటే 1,00,000 కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో, రైతు బంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు ఈరోజు? పేరుకేమో చెప్పేది 17,000 కోట్ల రుణమాఫీ చేసినాను, కానీ వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా 11,400 కోట్లు అది ఎగ్గొట్టినావు కదా, ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో వచ్చేది రైతు బంధు, ఇలా వచ్చిందా? రాష్ట్రంలో రైతులకు తెలవదా? ఇవాళ ఇచ్చే సూచన ఉందా? కనీసం లేదు. మొన్న యాసంగిలో ఎకరానికి 7,500 ఇవ్వలేదు, ఎగ్గొట్టారు. అప్పుడు 5,000 ఇచ్చినారు, అప్పుడు ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన 15,000 కోట్లలో మీరు ఓవరాల్గా చూస్తే ఆ 15,000 ఇవ్వలేదు, ఇప్పుడు 17,000 ఇచ్చి పోజు కొడతా ఉన్నారు. అందుకే అంటున్నా, ఇది దగ, మోసం. రైతులను నమ్మించి గొంతుకోసి, తడిగుడ్డతో గొంతుకోసిన వాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పుడే నేను చెప్పాను, రుణమాఫీ, రైతు బంధు కలిపి మేము ఇచ్చింది 1,00,000 కోట్లు 9.5 ఏళ్లలో. మీరు ఇవాళ ఇచ్చింది కేవలం 17,000 కోట్లు. ఈ లెక్క కరెక్టా కాదా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చారానా కోడికి బారానా మసాలా అని తెలంగాణలో సామెత. ఇక దీనికి మళ్ళా ఇగో ఇంత పెద్ద ప్రకటనలు, ఇంకా మార్పు ప్రారంభమైంది, మన్ను ప్రారంభమైంది, ఇక దానికి మన ముఖార విందాలు, ప్రచారాలు, ఇదొకది. అంటే నవ్విపోదురు కాక నాకేమి సిగ్గని, ఏకకాలంలో రుణమాఫీ అని కూడా 3 సార్లు ప్రకటన ఇస్తాడు నాకు తెలియక అడుగుతా. ఏకకాలంలో రుణమాఫీ అయితే ఏకకాలంలో ప్రకటన ఇవ్వాలి, ఒకటిసారి ఇవ్వాలి. 3 సార్లు ఒకటే దానికి. అదే సినిమాలో చెప్పినట్టు, నేను చెప్తే బాగున్నది ఇప్పుడు, కానీ అదే సినిమాలో చెప్పినట్టు పాత కూడా కొత్త సున్నం వేసినట్టు మళ్ళీ గదే పాత కూడా గదే కొత్త సున్నం. గతంలో అనుభవం ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇవాళ నీ అడ్డమైన ఫీట్లు చూసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఆగమవుతున్నారు. అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా, ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని.
అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా. నిన్న చాలా రంకెలేసినాడు, ఫ్రస్ట్రేషన్లో పాపం కొండలరెడ్డి గారి పర్యటన విజయవంతమైంది, రేవంత్ రెడ్డి గారిది ఆయనతో అయినట్టు లేదు. ఆస్ట్రేలియా పర్యటన కొండలరెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది, చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది. మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు, కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది. ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది. మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా, లేకపోతే ఇక్కడ బట్టి గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా, లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని, లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్. ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది. ఆయన మాట్లాడే మాటలు నిజంగా, ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు 15 ఆగస్టు నాడు స్పీచ్ ఇచ్చిండు, నేను వింటా ఉంటే నిన్న ఏమైనా మంచి ముచ్చట్లు చెప్తాడేమో ముఖ్యమంత్రి అని. చాలా విచిత్రమైన విషయం చెప్పిండు. బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉంది, మాకు తెలియదు ఇన్ని రోజులు. మేము పిచ్చోళ్ళ లెక్క ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి, మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటే. ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం. నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క 1% నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా. సెక్యూరిటీ లేకుండా, భద్రత లేకుండా రా, మీడియాని తీసుకొని పోదాం. మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం. నీ కాన్స్టిట్యున్సీకి పోదాం. ఊరు కూడా నీ ఇష్టం, మండలి నీ ఇష్టం, ఊరు నీ ఇష్టం. రైతు వేదికలు కట్టిండు కేసీఆర్, మంచిగా రైతులను కూర్చోబెట్టు. ఒక్క రైతు వేదికలో నన్నా రైతులు కనుక 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా, రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా. ఒక్క ఊరిలో, ఏదన్నా ఒక్క ఊరిలో చెప్పిస్తావా? నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి, పోదాం. కేవలం కొడంగలే కాదు, మేము వదిలిపెడతా అనుకుంటున్నామేమో. మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి. ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరీ లెక్క చెప్పినాడు. రుణమాఫీ విషయంలో 1000 మంది ఉంటే కేవలం 100 మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే, ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి. లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. కొడంగల్ పోదాం, లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యున్సీకైనా పోదాం, నీ ఇష్టం. సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం, ఆ ఊళ్ళో అయినా 100% రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చేయి. అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం. మీడియా సెక్యూరిటీ వద్దు, ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు, భయపెట్టేటోళ్ళు, బ్యాంకర్లు ఎవరొద్దు. మీడియా నువ్వురా, నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం. మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీసారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మీకు కూడా బాధ ఉండదు. అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. సగం కూడా చేయకుండా, 40% కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే ఇది సంపూర్ణంగా దిగజారడమే. ఇంతకంటే నీతి బాహ్యమైన పని ఇంకోటి ఉండదు. వాళ్ళ రుణమాఫీ కాలేదు, వాస్తవం. రైతు బంధు రాలేదు, ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు. ఇవాళ చాలామంది రైతుల ఆందోళనలో ఉంటే లక్షలాది మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది. అందుకే అనేది నేను, సెక్యూరిటీ లేకుండా రా, అధికార గణం లేకుండా, మంది మార్బల్యం లేకుండా రా, పోదాం. కొండారెడ్డి పల్లెకి పోదామా, ఇంకో ఊరికి పోదాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులే చెప్తారు. నేను మీ అందరినీ కోరేది, ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా 8 నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ ఏదో చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఇది పచ్చి మోసం, పచ్చిదగా. ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి. నిజానికి రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి. తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే, ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు, ఒకటేమో బాక్రానంగల్ ఇక్కడ ఉందంటాడు, ఇంకోటేమో గూగుల్ విప్రో CEO సత్యా నాదెల్లా అంటాడు. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటూ ఉంటే. నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆలోచించుకోండి. ఏదో అయినట్టుంది పాపం, దయచేసి చూపెట్టండి. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం. ఆయన మరి అసహనము, ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది.
ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. బావమరిదికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది, తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది. ఇంకా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి. కాబట్టి తిట్లు, బూతులు, అవాకులు, చెవాకులు, ఫ్రస్ట్రేషన్లో బీపీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి, బంద్ చేయి, మాటలు బంద్ చేయి. ఇలాగులో తొండలు ఇడిచి పెడతా, చెట్టుకు గట్టేస్తా, సంపేస్తా, నరికేస్తా, ఏట్లో దుంకు, ఇవన్నీ బంద్ గోళీలు ఆడతా, గుడ్లతో గోళీలు ఆడతా. నువ్వాడు కాదు, నువ్వు ఇలా ఊర్లలో పోతే సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు. నేను పక్కా దమ్ముంటే రా, నీ కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే సెక్యూరిటీ లేకుండా, అధికార గణం లేకుండా, రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా. నిజంగా రుణమాఫీ అయిందా లేదా రైతులను అడుగు, వాళ్ళే చెప్తారు. ఇంకొక మాట కూడా నేను అంటా ఉన్నా, ఇంత దివాలాకోరు ముఖ్యమంత్రి, ఇంత దిగజారుడు రాజకీయం. నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి? హరీష్ రావు గారు నిన్ను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి, 6 గ్యారెంటీలు అమలు చెయ్యి, 100 రోజుల్లో చేస్తా అన్నావు, చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఇలా 2-3 చిల్లరగాలు పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద. అయిపోయింది రుణమాఫీ, నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి. ఎక్కడైంది రుణమాఫీ? చెప్పి చూస్తా, ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి. ఇంకా మళ్ళీ ఏదో చర్చకు రాజీనామా చేయి, ఇంకా ఇష్టం వచ్చిన మాటలు. అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది, ఇవే మాటలు ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు. ఒక విజన్ లేదు, విధానం లేదు, డొల్ల మాటలు, కల్లిబొల్లి కబుర్లు, అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి? అమర్ రాజా బ్యాటరీస్ జయగల్లా గారు చెప్తున్నారు. నేను ముందే చెప్పాను, అసెంబ్లీలోనే చెప్పాను, ఒక ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది, అప్పులపాలైపోయింది, పైకి మంచిగున్న లోపల ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది, క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్లో. ఆయన అన్నాడు, జయగల్లా గారు ఏమన్నారు? ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్, బట్ ఐ డౌట్ దేర్ ఎబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ ఆన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్. అంటే ఏంది? మీ ఉద్దేశం నేను తప్పుపడతలేను, ఇస్తారా ఇయ్యరా అనుకుంటలేను, కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది, అప్పులపాలైపోయింది, క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి. అందుకే నేను వారిని అనేది, ఈ మాటలు బంద్ చేయండి. ఈ పెడదాం అనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుందని పెట్టలేదు. కానీ నిజంగా నాకు ఆయన మానసిక సంతులనం మీద డౌట్ ఉంది. ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిజాం నిధులు ఉన్నాయంటాడు. కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం తవ్వుకపోయింది అంటాడు. ఆడపోయినాక లంకె బిందెలు ఏది ఉన్నాయేమో వచ్చినా లేవంటాడు. తర్వాత ఇప్పుడు సడన్గా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అంటాడు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు. దావోస్కి పోతేనేమో ఐటీ ఈజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు. మాకు నిజంగా డౌట్ వస్తున్నది. ఇంకా విచిత్రం, పోనీ ఇదేమో తెలియక మాట్లాడండి అనుకోవచ్చు. ఇంకోవైపు అహంకారం. గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి, పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు వాటి కోసం దండలాడుతున్నట్టాడు. గౌడన్నలను చెట్టెక్కిస్తాడు, కాటమయ రక్షా కవచం మీద పెట్టి చెట్లు ఎక్కించి మీ కళ్ళ నీళ్ళని కలుపుతారని అడుగుతాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తారండి అట్లా? వాళ్ళ కులవృత్తిని వాళ్ళందరిని అవమానించే విధంగా వాళ్ళని చెట్లు ఎక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా మాట్లాడచ్చును అట్లా? ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి. వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరో తెలిసి తెలియక ఒక ఎమ్మెల్యేనో ఎంపీ మాట్లాడింది అనుకుంటే వేరు. ఆడికెళ్ళి వచ్చి అక్కలు ముంచుతారు, జూబ్లీ బస్ స్టాండ్ కాడ అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటాడు. మళ్ళీ నిన్న బంజారాయిల్స్కి వచ్చిండు, మేము బంజారాయిల్స్ బస్ స్టాండ్ కాడ అడుక్కుంటాం. మొన్న జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి బంజారాయిల్స్కి వచ్చిండు. అందుకే అంటున్నా నేను, పాలననేమో చెత్తగుందని ప్రజలు చెప్తున్నారు. గురుకులాల పిల్లలకు విషాహారం, అక్కడ పిల్లలు బాధపడుతున్నారు. నగరంలో నేరాలు ఘోరాలు మీరే రాస్తున్నారు, పత్రికలు రాస్తున్నాయి. 30 రోజుల్లో 28 మర్డర్లని. అవన్నీ అటుపోయినాయి. 19 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు 19వ సారి. నాకు తెలిసి ఇదొక రికార్డు. కేసీఆర్ గారు 10 నెలలు కూడా 19 సార్లు పోయినట్లేరు. ఈయన పాపం 8 నెలలనే 19 సార్లు, ఇంకెన్నిసార్లు పోవాలనో. లక్షల లగ్గాలు అవుతున్నాయి. ఇప్పుడు 18 నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు 2-3 కార్డులు ఇచ్చారు మా వాళ్ళు వచ్చాడు. 1 తులం బంగారం వేయాలి ఇప్పటి వరకు. 70 తులం బంగారం అది దిక్కు లేదు. ఇక చెప్తే ఇంకా చాలా ఉన్నాయి. కానీ అట్లా ఒకటి కాదు. ఇప్పుడు నేను అనేదల్లా ఒకటే, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు 40,000 కోట్ల నుంచి 31,000, 35 చేసి 35, 31 చేసి నిన్నటికి నిన్న 17,934 కోట్లు మాత్రమే జరిగింది. దిస్ ఇస్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ క్యాబినెట్ డెసిషన్ విచ్ వాజ్ 31,000 crore. 17,934 crore is I think about 46%.
సో ఇది ఏ రకమైన రుణమాఫీ, ఇది ఏ రకమైన చరిత్ర, నాకు అందుకే వీళ్ళకి అర్థమైందో లేదో కానీ నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి అర్థమైంది. ఇదేదో మోసం ఉందని చెప్పి ఆయన కూడా మీటింగ్కి రాలేదు, రమ్మన్నాడు మీటింగ్కి, ఆయన కూడా డుమ్మా కొట్టిండు. ఏదో మోసం ఉంది, ఆడికి వస్తే రైతులు ఏమైనా అంటారేమో అని చెప్పి మొత్తంగా తప్పించుకున్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి చెప్తున్నా. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకి రుణం తీసుకున్న రైతులు, అంటే మహబూబ్ నగర్ కొత్త జిల్లా, పాత జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా కాదు, 1,72,433 ఉంటే ఇప్పటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయ్యింది కేవలం 71,053 మందికి మాత్రమే. మళ్ళీ లెట్ మీ రిపీట్ ఇట్. మహబూబ్ నగర్ జిల్లా, ఈరోజున్న మహబూబ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ రుణం తీసుకున్న రైతులు, లోన్ తీసుకున్న రైతులు 1,72,433 ఉంటే ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం ఇప్పటిదాకా మాఫీ అయింది 71,000కి మాత్రమే. అంటే ఇంకా 1,00,000 మందికి పైగా రైతులు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఖమ్మం జిల్లా తీసుకుంటే, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి జిల్లా, అక్కడ రుణం తీసుకున్న వాళ్ళు రైతులు 157 రైతులు, 3,73,157. 3 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటిదాకా కలిపి మొత్తం రుణమాఫీ అయింది ఎంతమందికి అంటే 1,15,600 మందికి, అంటే 30%కి అయింది. సీఎం సొంత జిల్లాలో 41%, డిప్యూటీ సీఎం సొంత జిల్లాలో 30%. ఇక దీనికి మళ్ళా హరీష్ రావు రాజీనామా చేయాలి, మేమేదో చేసేసినాం, పొడి చేసినాం. అందుకే ఈ దిగజారుడు రాజకీయాలు బంద్ చేయండి, దిక్కుమాలిన కారు కూతలు కుయ్యకండి. మీరు ఎంత అరిచినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా టీఆర్ఎస్ ఎక్కడికి పోదు, మీ కలలు నెరవేరవు. తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేది మేమే అని చెప్తూ చివరిగా ఒక మాట, మా నాయకులకు కూడా, మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు, మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వారందరికీ మేము రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తే మాకు 1,00,000 కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పటివరకు. 1,00,000. ఆ డేటా కూడా మీకు షేర్ చేస్తాం. క్షేత్రంలో కూడా తిరుగుతాం. రేపటి నుంచి, ఎల్లుండి నుంచి మా నాయకులు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతారు. అందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కొన్ని ఊర్లకు పోండి. మీ నియోజకవర్గాలు అన్ని ఊర్లు తిరగలేరు, శాంపుల్గా 1, 2, 3 ఊర్లకు పోండి. డేటా గ్యాదర్ చేద్దాం, ప్రభుత్వానికి సమర్పిద్దాం. చీఫ్ సెక్రటరీకి, చీఫ్ మినిస్టర్కి, సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం. గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం, గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టుకు కూడా పోతాం అవసరమైతే మోసం చేసినందుకు. కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాం. మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు. ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతూ ఉంది. మీరు ముందుకు రండి, మాకు సమాచారం ఇవ్వండి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను యథాలాపంగా నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నాను. నేను దానికి ఆల్రెడీ మా సోదరీమణులందరికీ నేను క్షమించమని కూడా అడిగినాను. కాబట్టి నేను ముందుకు వచ్చి ఆ మాట చెప్పినాను. నేను మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు మాట్లాడిన పనికిమాల మాట, మన సవితక్క గురించి కానీ, సునీతక్క గురించి కానీ, కోవ లక్ష్మక్క గురించి కానీ మీకు ఆ ఇంగితం కానీ, సంస్కారం కానీ ఉందా? నేను నిన్న యథాలాపంగా నోరు జారాను, మాట్లాడాను. ఎస్, ఐ అగ్రీ అన్నాను. హుందాగా మా చెల్లెల్ని, మా అక్కల్ని మాట ఏదైతే మాట్లాడాను దానికి క్షమాపణ అడిగాను. నీకు ఆ సంస్కారం ఉందా? ఉంటే చెప్పు. రేవంత్ రెడ్డి గారు అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు, నేను కూడా చెప్తా. ఏముంది స్టోరీ? దీన్ని అంటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు తొందరలో అమెరికా అధ్యక్షుడు కాబోతున్నాడు. మొన్న ఆయన ఎవరు చెప్పింది కదా అక్కడ మీటింగ్లో, కేజీఎఫ్లో వెళ్ళను, మనోడు ఎవడో అవుతాడు అమెరికా అధ్యక్షుడు అని. ఈయన అవుతాడేమో మరి. ట్రంప్ గారు సరిపోతలేరట, ఈయన పిలుస్తున్నారంట. ఎన్నిసార్లు చెప్పాలి మరి అదే మాట? సెప్టెంబర్లో మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం ఒకటి, మేము కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏవైతే సుదీర్ఘకాలంగా బ్రహ్మాండంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయో, డిఎంకే కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వాటిని అధ్యయనం చేయడానికి నేను కూడా వెళ్తాను. నాతో పాటు సీనియర్ నాయకుల బృందం, మాజీ మంత్రులు, పెద్దలు, శాసనసభ్యులు, సీనియర్ పార్టీ నాయకులు అందరం కలిసి కొన్ని రాష్ట్రాలకు పోదాం అనుకుంటున్నాం. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు, డిఎంకే కావచ్చు, బీజేడీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, ఇతరత్ర వాటిని అధ్యయనం చేయడానికి పోవాలనుకుంటున్నాం. సెప్టెంబర్లో ఆ పని చేస్తాం. చేసి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంది. ఇప్పటిదాకా ఒక ఎక్స్ఎమ్మెల్యే డిఎంకే శేఖర్ గారని వచ్చారు ఇందాక, ఆయన చెప్తా ఉండే వివరంగా ఎట్లా డిఎంకే పార్టీ స్ట్రక్చర్ ఉంది, ఎట్లా ఇన్స్టిట్యూషనలైజ్ అయిందని చెప్తా ఉండే. మా పార్టీకి కూడా 24 ఏళ్ళు నిండినాయి.
భవిష్యత్తు ఇంకెట్లుండాలి, ఎంత సుదృఢంగా నిర్మించాలి, దీని విషయంలో తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మొదటిసారి ప్రతిపక్ష పాత్ర, ఇదివరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం, తర్వాత అధికార పార్టీ మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. కాబట్టి వీ ఆల్సో హ్యావ్ టు అడాప్ట్, లర్న్, అన్లర్న్, మేక్ అ ఫ్రెష్ బిగినింగ్. తప్పకుండా అందుకే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు, అక్కడ ఉండే పార్టీలు, వాటి యొక్క అనుభవాలు అన్నీ అధ్యయనం చేసిన తర్వాత విల్ కమ్ అవుట్ విత్ న్యూ కమిటీస్, న్యూ మెంబర్షిప్, ఆల్ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ. అంటే ఇప్పుడు ఉన్న కమిటీలు ఉన్నాయి, కొత్త కమిటీలు ఏవైతే వేసుకోవాలో, ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే పూడ్చుకోవడం అవన్నీ కూడా సెప్టెంబర్ తర్వాత చేస్తాం. ఓకేనా? మంచి ఎక్కడున్నా నేర్చుకోవడం తప్పే ఉంది. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు కూడా రీజనల్ స్ట్రాంగ్ పార్టీస్. వాటిలో కూడా ఐమ్ షూర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెన్ పికప్ ఫ్రమ్. సో తెలుగుదేశం హెస్ బీన్ అరౌండ్ 40 years నుంచి ఉంది తెలుగుదేశం. తర్వాత మన వైఎస్ఆర్సీపీ కూడా ఐ థింక్ ఇట్స్ అబౌట్ 15-year-old now. So I'm sure there are things that we can learn from them as well. We may not go to AP, but we can learn from them because they are all here anyway. So we can obviously learn from them. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పెద్ద మోసం అంటున్నాను నేను. 2 లక్షల రుణమాఫీ అనేది పెద్ద జోకు, ఈ దశాబ్దపు అతిపెద్ద మోసం. ఎట్లా అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు, ₹1,00,000 కేసీఆర్ గారు ప్రభుత్వం రుణమాఫీ చేస్తే 17,000 కోట్లు ఎట్లయితుంది? నువ్వు 2 లక్షల కోట్లు చేస్తే 17,000 కోట్లు ఎట్లయితే ఎట్లా చెప్పాలా? దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా? 22 లక్షల మందికి రుణమాఫీ చేసి నేను మొత్తం ఉన్న 50 లక్షల మందికి రుణమాఫీ చేశానంటే అది జోక్ కాదా, మోసం కాదా? బట్ ఫస్ట్ రేవంత్ రెడ్డి కమ్ టు ద అండర్స్టాండింగ్, క్లియర్ టర్మ్. 40,000 నుంచి 35కి ఎట్లా తగ్గింది, 35 నుంచి 31కి ఎట్లా తగ్గింది, 31 నుంచి బడ్జెట్లో 26,000కి ఎట్లా తగ్గింది, ఇప్పుడు 17,000 మాత్రమే పూర్తి చేసి 17,934 మాత్రమే పూర్తి చేసి ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నావు? ముందు దానికి సమాధానం చెప్పమనండి. మిగతా విషయాలు తర్వాత ఏమైనా మాట్లాడుకోవచ్చు. పచ్చి మోసం ఆయన చెప్పింది. బీఆర్ఎస్ ఎన్నడూ కూడా ఏకకాలంలో చేస్తామని మీలాగా పచ్చి అబద్ధాలు చెప్పలేదు. బీఆర్ఎస్ ఏనాడు కూడా మీలాగా ఫలానా రోజే సంతకం పెడతామని డైలాగులు కొట్టలేదు. ఎవడు కొట్టమన్నాడు నిన్ను? చేతగానోడివి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి? డిసెంబర్ 9 చేస్తా అని డైలాగులు కొట్టి ఏకకాలంలో అని చెప్పి 12 సార్లు పత్రికా ప్రకటనలు ఎందుకు? కాబట్టి నువ్వే ఒప్పుకున్నట్టు కదా. బీఆర్ఎస్ మేము చెప్పిందే చేశాం. బీఆర్ఎస్ మీరు 2 లక్షల రుణమాఫీ అంటే కూడా మేము 1,00,000 చేస్తామని చెప్పాం, మమ్మల్ని నమ్మారు. కాబట్టి నేను అనేది అలా ఒకటే, ఆయన మీరు ఆయన అడగండి. మోసం చేసి 40,000 కోట్ల నుంచి 17,934 తెచ్చినందుకు ఆయనకు రైతులే ఊర్లలో పోతే సమానం చెప్తారు. వాళ్ళని అడగాల, నాకేం తెలుసు అన్న. కరెక్టే రాములన్న, వాళ్ళని అడుగు. మరి సోదరులు పాపం సాంబశివరావు గారు వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిల్లో ఉన్నట్టున్నారు, వారిని అడగండి, నాకేం తెలుసు. రైతుల దగ్గరికి పోతాం, కలిసి రమ్మని కొడతాం. రైతుల దగ్గరికి పోతాం. ప్రజల తరపున ఎవరు కలిసి వస్తారంటే కలుపుకుంటాం. ప్రధాన ప్రతిపక్షం మేము. ఎవరైనా కలిసి వస్తాం, మీతో కలిసి పని చేస్తాం. రైతుల దగ్గర మంచి పని చేస్తున్నారు, రైతుల కోసం పోరాడుతున్నారంటే కలుపుకుంటాం. తప్పేముందన్న? మాకు రాజీనామాలు కొత్త కాదు, రేవంత్ రెడ్డికి మోసం కొత్త కాదు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తప్పిన సన్యాసి ఎవడండి? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని డైలాగులు కొట్టి 2018లో మాట తప్పిన సన్యాసి ఎవడు? ఇది నేను మా సోషల్ మీడియా సోదరులను అడుగుతున్నా, దయచేసి చెప్పాలని కోరుతాం. థ్యాంక్ యూ. ఎలక్షన్ వస్తుంది, రెడీగా ఉంటున్నాం బ్రదర్. కాదు 35,000 కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక, ఇక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు, అందుకే ఈ పత్రిక కూడా వచ్చిన. ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు? 40,000 కాదు 35,000 కోట్లు అవుతుంది. 35,000 కోట్లు ఎట్లా? సో రేవంత్ చెప్పిందేమో 40,000 కోట్లని, దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత 35,000 కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ